ఇప్పుడు మీకు జస్ట్ ఈ ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా? ఇంకా ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అంతేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు గణేష్ అని చెప్పారు. గణేష్. గర్ల్స్ ఎవరైనా మీకు బెస్ట్ గా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి కానీ, లేదంటే మీకు మంచి సలహాలు ఇవ్వడానికి? వర్ష అనే ఒక అమ్మాయి చెప్తుంది. ఆమె తర్వాత భవాని అని, ఈమె కూడా అరే గిట్లు ఉండాలి గట్లు ఉండాలి అని అన్ని. ఇక ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు పేరెంట్స్ లేరు కాబట్టి ఎవరు చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఇక మా పేరెంట్స్ లాగానే వాళ్ళు అన్ని చెప్పుకుంటూ వచ్చేది. ఇక వాళ్ళు కానీ ఇక ఫ్రెండ్స్ ఇక ఏమంటారు గణేష్ కానీ వీడు కానీ వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చేది. అట్లా అప్పుడు వాళ్ళిద్దరు అమ్మాయిలు. ఇక మహేష్, ఇప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు కానీ ఎవరైనా ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ? నేను చదువుకున్నప్పుడు నా ఆర్థికంగా ఎవరు కూడా సపోర్ట్ చేయలేను ఇంతవరకు. నా కష్టం ఏందో నేనే చేసుకున్నా కానీ, నా కాలేజ్ ఫీజు కానీ నేను వర్క్ చేసుకొని నేను కట్టుకున్నా కానీ, స్కూల్లో ఏమైనా బుక్స్ అవి కావాలన్నా ఒక 10 రూపీస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళని అడిగితే ఇప్పుడు 20 రూపీస్ నేను కష్టపడి చేసుకుంటే 10 రూపీస్ వాళ్ళని అడిగేది. అది కూడా అంతో ఇంతో ఇస్తుండే వాళ్ళు. అంతే, నేనే కష్టపడి నేనే చదువుకున్నా. నా ఊహ తెలిసిన కానీ పేపర్ వేసుడు, పాలు వేసుడు ఇవన్నీ చేసిన. అన్ని చేసి ఇంతవరకు వచ్చిన ఈ కూర్చుంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే ఓకే. ఓకే మహేష్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చేసినటువంటి రీల్స్ లో మీకు బెస్ట్ గా, బెటర్ గా, మంచి డైలాగు, పర్ఫార్మెన్స్ మొత్తం అన్నిట్లా ఏది నీకు ఎక్సలెంట్ అనిపించినటువంటిది ఏమన్నా ఉంటే? రీల్స్ బాగానే ఉన్నాయి అన్ని. పుష్ప సినిమాలో ఉన్న హీరో అల్లు అర్జున్ ఉన్నారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్ అల్లు అర్జున్. స్పెడ్స్, ఒకసారి స్పెడ్స్ పెట్టు మహేష్, పెట్టి పుష్పలో ఏదైనా తగ్గేయలేని డైలాగు మా కోసం కరెక్ట్ మాకు చూపిస్తే నిజం. పుష్ప తగ్గేదేలే. ఇది సార్ నా బ్రాండ్.